రాఖీ పండుగ అంటే కేవలం రంగుల గల దారాలతో సోదరులకు బంధాన్ని గుర్తు చేసే సందర్భం మాత్రమే కాదు. ఇది వేద సంప్రదాయానికి అద్భుతమైన ప్రతిబింబం. పురాణాల్లో ముఖ్యంగా నారద పురాణం మరియు భవిష్య పురాణంలో ఒక ప్రత్యేకమైన రక్షణ దారమైన వేద రాఖీకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది శరీర రక్షణకు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఒక బలమైన కవచంగా పనిచేస్తుంది. వేదరాఖీ విశిష్టత ఏంటో చూద్దాం. పురాణాల ప్రకారం రక్షసూత్రం కేవలం ఒక పూతిదారం కాదు, ఇది దేవతలకే రక్షణ కలిగించే శక్తివంతమైన సాధనం. దేవతలు రాక్షసులతో యుద్ధానికి ముందు రక్షసూత్రాన్ని ధరించడం, గురు బృహస్పతి దీవెనలతో మంత్రోచ్చారణ జరగడం వంటి విషయాలు భవిష్య పురాణంలో పొందుపరచబడ్డాయి. ఈ రక్షసూత్రాన్ని ధరించిన వారిని శ్రీ మహావిష్ణువు స్వయంగా రక్షిస్తాడని నారద పురాణం చెబుతోంది. వేదరాఖీ తయారీ విధానం. మీ సోదరుడి కోసం శక్తివంతమైన రక్ష కవచాన్ని తయారు చేయాలనుకుంటే ఈ కింది సూచనలను అనుసరించండి. శుభ్రమైన ఎర్రటి వస్త్రం తీసుకోండి. అందులో పసుపు, ఆవాలు, అక్షతలు ఉంచండి. ఆ వస్త్రాన్ని గంగాజలంతో శుద్ధి చేసి ముడివేసి బిగించండి. ఇప్పుడు ఈ రక్షా సూత్రాన్ని శ్రీ మహావిష్ణువుకు అర్పించండి. తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అనంతరం ఆ రాఖీని మీ సోదరుడి మణికట్టుకు కట్టండి. ఈ విధంగా తయారు చేసిన వేదరాఖీ వలన చెడు దృష్టి నుండి రక్షణ ఇస్తుంది. గ్రహదోషాలు, శత్రుదోషాలు తగ్గుతాయి. సోదరుడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు. వేద సంప్రదాయం పరిరక్షించడంలో భాగస్వామ్యం అవుతారు. ఈ సంప్రదాయం నేటికి కొన్ని దక్షిణ భారతీయ మరియు పూర్వాంచల్ ప్రాంతాలలో, అలాగే వేద గురుకులాలలో కొనసాగుతోంది. ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆధ్యాత్మికంగా ఘనంగా జరుపుకోండి. రంగురంగుల డిజైన్లను మించిన విశిష్టతతో వేదరాఖీని తయారు చేసి మీ సోదరుడికి అందించండి. ఇది కేవలం ప్రేమ సూచికగా ఉండగా సోదరుడి ఆయుష్ను పొడిగించే ఆధ్యాత్మిక రక్షణగా నిలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.